సాధు సుందర్ సింగ్ అనేటువంటి గొప్ప సేవకుడు. ఏమంటే రక్తపాదములు కలిగినటువంటి అపొస్తలుడు అని ఆయన పేరు. అయితే ఆయన ప్రియులారా ఒకసారి ప్రార్థన చేస్తున్నాడట. ప్రభు ప్రత్యక్షం అయ్యాడు. ప్రభు అడుగుతున్నాడు, సుందర్ సింగ్ నీకేం కావాలి అని అడుగుతున్నాడు. నీకేం కావాలి అంటే నాకేం అక్కర్లేదు ప్రభు అన్నాడు. ఎవరైనా మనం అలాగంటావా? అడిగిందే తడవుగా, ప్రభు నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నేను చాలా బాధపడుతున్నాను, చాలా ఇబ్బంది పడుతున్నాను, అదొకటి ఉంటే ఇంకా నాకేం అక్కర్లేదు ప్రభు. ఇప్పుడు సుందర్ సింగ్తో ప్రభు మాట్లాడుతున్నాడు. సుందర్ సింగ్ అలా ఉండగా ఆయన ఆత్మను దేవుడు బయటికి తీసుకొచ్చి రా సుందర్ సింగ్, నాకు కూడా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో వాళ్ళు ఏమడుగుతున్నారో నీకు చూపిస్తానని చెప్పి తీసుకొచ్చాడు. అంటే తీసుకొస్తే వాళ్ళు చాలా చాలా అడుగుతున్నారు. కొంతమంది ఏమో ప్రభు నాకు పరలోకం అని అడుగుతున్నారు. సుందర్ సింగ్ చూసే వాళ్ళు అందరూ అడుగుతున్నారు కదా, నువ్వేం అడగవా, నీకేం అక్కర్లేదా, పరలోకం నీకు అక్కర్లేదా అని అడిగాడు ప్రభు. అడిగితే సుందర్ సింగ్ గారు అన్నారంట, పరలోకం కూడా వద్దు ప్రభు, నాకు నువ్వే కావాలన్నాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు లేని పరలోకం నాకెందుకు, నువ్వు ఉంటేనే అది పరలోకం, కాబట్టి నువ్వే కావాలి నాకు.